ప్రజాధనానికి కాపలాదారులు గొప్పల కోసం మభ్యపెట్టే మాటలు చెప్పం, వాస్తవాల పునాదులపైన పనిచేస్తున్నాం అంటూ మాట్లాడడం జరిగింది. ఇక్కడ నిన్న బడ్జెట్ సమావేశంలో ప్రజాభవన్లో పూజలు నిర్వహిస్తున్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో కీలకమైన అంశాలు పెట్టడంతో పాటు వాళ్ళు ఏం మాట్లాడుతుంటే ప్రజాధనానికి మేము కాపలాదారులం, గొప్పల కోసం తిప్పలు పడడం, మాటలు చెప్పి మభ్యపెట్టడం, వాస్తవాల పునాదులపైన పనిచేస్తుంటే కూడా మాట్లాడడం జరిగింది. సో చూస్తే ఆయన ఇంకా ఏమంటున్నది, దేశానికి గ్రోత్ ఇంజన్ లాగా తెలంగాణ. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదర్శవంతంగా పాలనలో రాష్ట్రానికి దేశానికి తలమానికంగా నిలబెడతామన్నారు. పాలకులం కాదని ప్రజలకు సేవకులమని, వారు చెందిన ప్రతి పైసా కాపలాదారులుగా ఉంటున్నామని తెలపడం జరిగింది. 2026-27 యొక్క ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం అనేటువంటి భట్టి విక్రమార్క దాని గురించి ప్రసంగించడం జరిగింది. ఆయన ప్రసంగించిన అనంతరం ఆయన ఏం మాట్లాడుతుందంటే, ఈ బడ్జెట్కి మేము ఎట్లాంటి బడ్జెట్లో రాష్ట్రానికి మేము ఒక కాపలాదారులు, ప్రజల యొక్క ప్రతి పైసా వారి కోసమే, వారి సంక్షేమం కోసం, వారి కోసమే ఖర్చు పెడతాం. మేము గొప్ప గొప్ప మాటలు చెప్పి మాత్రం ప్రజలు మభ్యపెట్టమంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక 2 గంటలు ప్రసంగం నాన్ స్టాప్గా కొనసాగింది. ఇక 12 గంటల 3 నిమిషాలు ప్రారంభించి 1:50 నిమిషాలకు ముగించారు. దాదాపు 15 నిమిషాలు పడే ప్రసంగానికి అభినందనలు తెలుపుతూ రేవంత్ రెడ్డి, అటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా బడ్జెట్ ప్రవేశం ముగిసిన వెంటనే సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా బడ్జెట్ని నిన్న వాయిదా కూడా వేయడం జరిగింది. ఎందుకంటే పండగల నేపథ్యంలో ఇలా రంజాను తర్వాత ఆదివారము కావడంతో సోమవారానికి వాయిదా కూడా వేసారు. దీని సోమవారం బడ్జెట్ మీద అటు ప్రతిపక్షాలు కానీ, ఇటు ప్రజలు కానీ, ఇటు పక్షాలు కానీ, తర్వాత అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇక తర్వాత 1.15 కోట్ల కుటుంబానికి జీవిత బీమా, ఇంటి పెద్ద మనిషి 5 లక్షల బీమా, బడ్జెట్లో 4,000 కేటాయింపు, జూన్ 2 తేదీ నుంచి కొత్త పథకం అమలు. ఇక జూన్ 2 నుంచి కూడా అటు ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అదే జీవిత బీమా, కుటుంబ బీమా పథకం తీసుకొస్తుంది. దాదాపు 1,15,00,000 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా అటు ప్రభుత్వం ఆచరణలో పెట్టే దిశగా నడుస్తుంది. దాని బడ్జెట్లో 4,000 కోట్లు కూడా కేటాయించిన ప్రభుత్వము ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి అటు మరి దాంతోపాటు రైతు బీమా రద్దవుతుందా అంటూ కూడా మరి ఆలోచన మొదలైంది అటు రైతులు. ఎందుకంటే రైతు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రకటనతో రైతు బీమా పథకం రద్దవుతుందా అనే అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అంటే ఒక కుంకుని రైతు పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఆ రైతు ఒక అప్లికేషన్ పెట్టుకొని ఉన్నట్లయితే, తను ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవి చేయించుకున్నట్లయితే, తను చనిపోతే, ఆ వ్యవసాయ భూమి ఉన్న రైతు చనిపోతే దాదాపు 5 లక్షల రూపాయలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. దాన్నే రైతు బీమా కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పింది. అయితే మరి ఇప్పుడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వస్తే మరి ఆ రైతు బీమా పథకం రద్దు చేస్తారో లేదా కంటిన్యూ చేస్తారో దాన్ని కూడా ఇప్పుడు సందిగ్ధత అయితే నెలకొన్నది, అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మంది పైగా రైతులు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందుతుండగా ఇందులో 42 లక్షల మందికి రైతు బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా భూమి ఉండి, అర్హత ఉండి, ఇంట్లో ఎంతోమంది ఉన్నా అందరికీ రైతు బీమా పథకం అమలవుతుంది. అందరికీ రైతు బీమా పథకం అమలవుతుంది. ఈ పథకం కింద ఎవరైనా ఒక రైతు అకస్మాత్తుగా మరణిస్తే 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఇందుకోసం ఏటా బడ్జెట్లో నిధులు 2025-26 బడ్జెట్లో రైతు బీమా పథకానికి 1,067 కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి నిధులు కేటాయించలేదు. దీంతో రైతు బీమాను రద్దు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతు బీమా పథకాన్ని జీవిత బీమా పథకం కిందకు తీసుకొచ్చినట్లయితే ఒకే ఇంట్లో ఇద్దరికి పాస్ పుస్తకాలు ఉండి వారిద్దరూ రైతు బీమా కింద అర్హులై ఉంటే అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరికి బీమా అందుతుందన్న ప్రశ్నలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఇక ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం జూన్ 2 నుంచి అమలు చేస్తూ దానికి 4,000 కోట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో మొన్న రైతు బీమా పథకం కూడా రద్దయ్యే అవకాశం ఉందా అంటూ కూడా అటు ఆలోచిస్తుంది. ఎందుకంటే 25-26కి బడ్జెట్లో 1,067 కోట్లు, 11,067 కోట్లు ఈ ప్రభుత్వమే బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం. ఈసారి అసలు ఆ బడ్జెటే పెట్టలే, నిల్లు చూపించిందంట, దాంట్లో నిధులు చూపించట్లే. అంటే ఆ పథకాన్ని ఎత్తేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు మొత్తకి ఏమవుతుంది, ఇందిరమ్మ జీవిత బీమా వల్ల రైతు బీమా పథకం ఎత్తేయడం జరుగుతుందా, లేకపోతే దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా, దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా? మరి ఒక రైతు ఇంట్లో పట్టా ఉండి తన మీద 2 పేర్లు ఉంటే మరి వాళ్ళకి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు అవుతుందా కాదా అన్నది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత ఏదైనా నెలకొన్నది. మరి ప్రభుత్వం జూన్ 2 తర్వాత తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఇటు రైతులకు మేలు చేస్తుందా, మేలు చేయదా అన్న విషయం పక్కన పెడితే రైతు బీమా పథకం ఉంటుందా ఉండదా అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా అయింది. అటు రైతులు కూడా ఒక సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది.